మీకు విషయం చెప్పను, మీరు చాలా లక్కీ. ఎందుకంటే చక్కగా జాబ్ చేస్తున్నారు కదా, మీకు ఇంట్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అందుకే ఆ రెస్పెక్ట్ మాకు దొరకాలంటే చాలా కష్టం. రెస్పెక్టా? వర్క్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ కంటే 80% తిట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒక 20% ఏమో అర్థం చేసుకుంటారు, అది వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. మిగతా 80% ఇంట్లో వదిలేసి వెళ్తుంది, కనీసం పిల్లల్ని చూసుకోవడం, ఇట్లా ఎన్నో మాటలు మేము కూడా ఎదుర్కొడతా ఉన్నాం. మనం తీసుకొస్తున్నా ఆ డబ్బును చూసి మనకు ఆ వాల్యూ ఇస్తారు. అలాంటి వాల్యూ నా దృష్టిలో ఉన్నా లేకపోయినా ఒకటి. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఒక్కసారి ముందడుగు వేసాక మళ్ళీ వెనకడుగు వేయాలంటే చాలా కష్టంగా ఉంది. మేము ఇంట్లో చాలా వర్క్ చేస్తాం, కానీ అది వాళ్ళకి పనిలాగా అనిపించదు. ఇది ఒక కష్టంలాగా వాళ్ళకి అనిపించదు. పొద్దున్న లేసిన దగ్గర నుంచి పడుకునే వరకు చేస్తూనే ఉంటాం, కానీ ఏమో కష్టం వాళ్ళు ఎప్పుడు గుర్తించరు. నేను లేకపోతే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళగలరా, పిల్లలు స్కూల్కి వెళ్ళగలరా? మేము చేసే కష్టం మేము చేస్తాం, కానీ గుర్తించడం లేదు అంతే. మాకు సన్మానాలు చేసే అవసరం లేదు, కానీ మా ఇంటి కోసం మా భార్య కష్టపడుతుంది అని వాళ్ళు కొంచెం గ్రహిస్తే చాలు. అది జన్మ జరిగేలా లేదు. పిల్లలు చూసుకునే వాళ్ళు ఇంట్లో ఉంటారు కదండి, అమ్మమ్మ నాయనమ్మ ఎవరో ఒకరు చూసుకుంటున్నారు అనే ధైర్యంతోనే కదా మీరు అంత ధైర్యంగా వర్క్ చేసుకుంటున్నారు. ఇలా ఖాళీగా ఇంట్లో ఉంటే మాకు కనీసం మమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా చూడరు. పిల్లలు చూసుకునే వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అమ్మ పక్కన నుండి చూసుకునే ఆ దారి వేరు. వాళ్ళ ప్రేమ అమ్మ ప్రేమకి సరితూగలేకపోవచ్చు. నేను పిల్లలకి ఆ ప్రేమ ఇవ్వలేకపోతున్నాను అనేది నా బాధ. కానీ మీరు అందులో చాలా లక్కీ. ఫైనాన్షియల్గా మీరు చాలా ఇండిపెండెంట్, మీకు నచ్చింది మీరు కొనుక్కోగలరు. చూసే వాళ్ళందరూ అలాగే అనుకుంటారు, కానీ పడే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. మీరు ఇంటి చక్కగా పిల్లలు చూసుకోవచ్చు, కానీ నాకు అదృష్టం లేదు. ఏదైనా కొనుక్కోవాలన్నా చేయి చావాల్సిందే. నా భర్తే కదా, నా వాళ్ళే కదా అని అడిగితే ఇంట్లో ఖాళీగా ఉండే వదిలి ఏదైనా చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తారు. చేసుకోవాలని మాకు ఉంటుంది. ఎంతో చదువుకొని కూడా ఇంట్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేయలేక కాదు, వాళ్ళకి చేత కాక కాదు. ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, ముందు వాళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంతే. అలానే వర్క్ చేసే వాళ్ళు ఇవ్వట్లేదు అని కాదు. ఇంట్లో ఉంటున్నాము, ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ హస్బెండ్కి ఇవ్వలేకపోతున్నాము అని మీరు ఎంత మానసికంగా బాధపడుతున్నారో, ఈ బయట ప్రపంచంలో ఉంటూ అన్నిటినీ ఎదుర్కొంటూ ఎన్నో నిందలు పడుతూ చాలిన జీవితం పిల్లల్ని విడిచిపెట్టి ఇలా మాకు మానసికంగా చాలా బాధ ఏంటి. బాధలంటూ లేని మనిషే ఉండరు. ఎవరో ఒకరు ఎందులో ఒక దాంట్లో ఇబ్బంది పడుతున్నట్టు జస్ట్ ఒక పాట అని చెప్పేసి మేము అది పక్కన పెట్టేసి సంతోషకరమైన వాటిని గుర్తుంచుకుంటూ ముందుకు సాగిపోవాలి. హౌస్ వైఫ్స్గా ఉండే మేము మీలా వర్క్ చేయాలనుకుంటాం, కానీ వర్క్ చేసే మీరు మాలాగా ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటారు. ఉంటాను.